ప్రెగ్నెన్సీ స్టార్ట్ అవ్వగానే చాలామంది ఇబ్బంది పడే విషయం నిద్ర అండి. చాలామంది ప్రెగ్నెంట్ మదర్స్ ఎటు తిరిగి పడుకున్నా నిద్ర రావట్లేదు, కొద్దిసేపే నిద్రపోతున్నాం, మళ్ళీ మెలకువ వచ్చేస్తుంది, టైర్డ్‌గా అనిపిస్తుంది అని చాలామంది అడుగుతూ ఉంటారు. దీనికోసం ఇవాళ కొన్ని ఫ్యూ టిప్స్ తెలుసుకుందాం. సో ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో హార్మోనల్ ఇంబాలెన్సెస్ వల్ల మీ బాడీ అడాప్షన్ వల్ల కొంచెం స్లీప్ డిస్టర్బెన్సెస్ నార్మల్. సెకండ్ ట్రైమిస్టర్, థర్డ్ ట్రైమిస్టర్స్లో అంటే యాజ్ యువర్ బేబీ గ్రోస్ ఈ సింప్టమ్స్ అనేవి ఇంకొంచెం పెరుగుతాయి. లాస్ట్ 9th మంత్ డెలివరీ డేట్ దగ్గర పడుతున్నప్పుడు బ్లాడర్ మీద ప్రెషర్ పడడం వల్ల ఫ్రీక్వెంట్ యూరినేషన్, ఎక్కువసార్లు యూరిన్కి వెళ్ళాల్సి వెళ్ళడం వల్ల కూడా మనకి నిద్ర డిస్టర్బెన్సెస్ వస్తాయి. ఆ ప్రెగ్నెన్సీలో మీకు రెస్ట్ ఇవ్వడం చాలా అవసరం అండి. తగినంత నిద్ర ఉంటేనే, మీకు రెస్ట్ దొరికితేనే బేబీకి బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవ్వడం కానీ బేబీ గ్రోత్ కానీ చాలా బాగుంటుంది. సో హౌ టు గెట్ ఏ గుడ్ స్లీప్. సో ఎప్పుడు కూడా కంఫర్టబుల్ డ్రెస్సింగ్స్ వేసుకోండి. రాత్రి పడుకునే ఒక 2 hours ముందే మీ డిన్నర్ కంప్లీట్ చేయడం, లైట్ డిన్నర్ అంటే హెవీ డిన్నర్ లేకుండా హెవీ మసాలాలు ఇవన్నీ అవాయిడ్ చేయండి. లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవడం వల్ల బేబీకి బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. పడుకున్నప్పుడు 2 thighs మధ్యలో ఒక చిన్న పిల్లోని సపోర్ట్గా పెట్టుకోండి. మీ బ్యాక్కి ఒక చిన్న పిల్లోని సపోర్ట్గా పెట్టుకోండి. కంఫర్టబుల్ పొజిషన్లో పడుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్. నిద్ర పట్టట్లేదు కదా అని మొబైల్ తీసేసుకొని స్క్రోల్ చేయొద్దండి. బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, లిజనింగ్ టు సాఫ్ట్ అండ్ స్లో మ్యూజిక్ విల్ హెల్ప్స్ యూ అలాట్.